ఇంకో మాట అన్నాడు, ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా. ఈరోజు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక కొట్లాడుతున్నారు. వాళ్ళు సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట మాట అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము, మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్నోళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని, కానీ సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే శబాష్ రేవంత్ రెడ్డి, శబాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సీట్లో ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని. ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు. అలాంటిది మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. అసలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయే పరిస్థితికి కనుమరుగైపోయింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది, మర్చిపోయారు. మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు, దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా పెద్ద మనిషి, వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చిండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా. సక్సెస్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో. సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇక మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా? సర్ది రాదా మనిషికి? బస్సు అన్నాక బస్సుకి రిపేర్ రాదా? బండి ఉంటే బండికైనా రిపేర్ వస్తుంది, మనిషికైనా రిపేర్ వస్తుంది. మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి రిపేర్ వస్తుంది. అట్లానే నేనేమంటున్నా అంటే, ఈరోజు ఉచిత ప్రయాణం ఆడవాళ్లకు మహిళలకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చింది కాబట్టి ఈరోజు కూతురు తల్లిగారింటికి పోతుంది, గుళ్ళ గోపురాలకు పోతున్నారు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సంగారెడ్డి, లేకపోతే ఎక్కువనా, ఇప్పుడు సపోజ్ నా సంగారెడ్డి ఉంది, సంగారెడ్డికి నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి, ఫ్రీయే కదా ఆడవాళ్ళకు. వేములవాడ పోవాలి, ఫ్రీయే కదా. లేదా మల్లన్న జాతరకు పోవాలి, ఫ్రీయే కదా. వరంగల్ కాళికామాత గుడికి పోవాలి, ఫ్రీయే కదా. ఈరోజు మహిళలు ఉచిత కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 1 ఇయర్లోనే కదా. అప్పుడు 1 మంత్ అప్పుడే స్టార్ట్ చేసాం కదా. సెకండ్ డే ఈరోజు మహిళలు